వావ్, ఇది సూపర్ ఉంది. నాకైతే వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ సో స్లో. కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గరికి వచ్చాము. ఇది డ్రాస్లోనే ఉంది. కార్గిల్ ఇక్కడ నుంచి 34 కిలోమీటర్స్ ఉంది. కార్గిల్ వార్ మెమోరియల్. సో మనం ఇది ఎంట్రన్స్. సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి కార్గిల్ వార్ మెమోరియల్ని చూసేద్దాం రండి. అక్కడ ఒక మౌంటైన్ కనిపిస్తుంది కదా షార్ప్గా ఇక్కడ. సో అది టైగర్ హిల్ 1 అన్నట్టు. అక్కడే కార్గిల్ వార్ జరిగింది. సో అక్కడ జరిగింది. చుట్టుపక్కల మొత్తం వార్ జరిగింది అన్నట్టు. దానికి గుర్తుగానే మేము వార్ మెమోరియల్ పెట్టారు ఇక్కడ. సో మెయిన్ జరిగింది మాత్రం వార్ జరిగింది మాత్రం ఆ టైగర్ హిల్ 1 దగ్గర అన్నట్టు. కార్గిల్ వార్ జరిగింది. సో ఇది ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనమైతే కార్గిల్ వార్ మెమోరియల్ని చూద్దాం. సో అదే టైగర్ హిల్ అన్నట్టు. టైగర్ హిల్. సో ఇక్కడ ఒక MiG-21 ఫ్లైట్ ఉంది. ఫైటర్ జెట్ MiG-21 ఇది. నాకు తెలిసి అయితే అదే అనుకుంటున్నా. C-1538 ఉంది ఫైటర్ జెట్స్. సో మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, అవి రికార్డ్ చేయొద్దని చెప్పారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కొన్ని ప్లేస్లలో వీడియోస్ ఏం తీయొద్దట, ఫొటోస్. అండ్ లోపల వార్ మెమోరియల్ లోపల ఒక మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలో కూడా జస్ట్ చూడడానికే, ఫొటోస్ ఏం తీయొద్దు అన్నారు. ఫొటోస్ వీడియోస్ బయట ఎక్కడైనా తీసుకోవచ్చు అంట. ప్లస్ ఏం టచ్ కూడా చేయొద్దని చెప్పారు. సో ఇట్లా ఉన్నాయి కదా అవి ఇప్పుడు ఫ్లైట్ ఇవి, వీటిని ముట్టుకోవద్దంట. సో జస్ట్ అట్లా చూడడం వరకే మనం. సో ఇదే వార్ మెమోరియల్, కార్గిల్ వార్ మెమోరియల్. ప్రస్తుతానికి ఇదైతే ద్రాస్లో ఉంది. కార్గిల్ ఇక్కడ నుంచి కొంచెం దూరం ఉంటుంది, 35 కిలోమీటర్స్. సో కార్గిల్ చుట్టుపక్కలలోనే జరిగాయి అన్నట్టు వార్స్ అన్ని. సో అన్నిటి కలిపి ఇక్కడ కార్గిల్ వార్ మెమోరియల్ అని ఇక్కడ ఫిక్స్ చేశారు ప్లేస్. సో వీళ్ళందరూ ఆ వార్లో చనిపోయిన వాళ్ళు అనుకుంటా. చూపిస్తాను. మేజర్ రాజేష్ సింగ్ అధికారి మహావీర్ చక్ర పోస్టెడ్ మౌత్ హోల్ డ్యూరింగ్ ద అసల్ట్ బై క్యాప్చరింగ్ 2 strong fortified forward enemy position, dispatched grievous bullet injuries he suffered in the process. He killed 3 Pakistani soldiers. సో ఇక్కడ ఉన్నాయి కదా ఈ కార్గిల్ వార్లో చనిపోయిన వాళ్ళు అన్నట్టు వీళ్ళందరూ. సో అక్కడ అదొకటి ఉంది చూడండి, బాగుంది కదా అది. సో అటు సైడ్ కార్గిల్ అన్నట్టు, అటు సైడ్ ద్రాస్కి కార్గిల్కి మధ్యలో ఉంది కార్గిల్ వార్ మెమోరియల్. సో ఇది 75/24 ప్యాక్ హౌస్ అంట, డెవలప్డ్ బై ద మర్మెంట్ రీసెర్చ్ వీకు. సో అక్కడ మన జాతీయ జెండా ఎగురుతుంది చూడండి. To the left of Tiger Hill, another exactly called Rhino. Presently it is known as Batra Top. It is at an altitude of 16,000 feet. Pakistani army had occupied Tololing with over 100 men and were effectively interdicting the national highway. The initial operation to evacuate the enemy from Tololing were launched by 18 Grenadiers. Despite heavy effective fire from the height, the unit continued to maintain pressure on the enemy and create a firm base. Later, 2 more battalion, 2 Rajputan Rifle and 18 Garhwal Rifle were sent to speed up the operation. On 13 June 1999, Major Vivek Gupta of 2 Rajputan Rifle finally evacuated the enemy from Tololing in hand-to-hand combat, losing his life in the process. For their bravery, he and Major R.S. Adhikari were posthumously awarded with the Mahavir Chakra, the nation's second highest gallantry award. Motivated with success in Tololing, the focus of our troops shifted to the most dominating height of the region, Tiger Hill. Pakistani soldiers were continuously directing the artillery fire
on the Dras Valley and especially National Highway from this height. 2 battalion of infantry, 18 grenadier and 8 Sikh were tasked to recapture Tiger Hill. The attack commenced on 2nd of July 1999 after a heavy barrage of artillery fire. The commando platoon of 18 grenadier assaulted Tiger Hill from vertical cliffs to the east, while the rest of the battalion attacked from southern and southeastern slopes. Simultaneously, 8 Sikh assaulted features to the west of Tiger Hill, namely India Gate and Helmet. The battle raged for 10 long days, and Tiger Hill was finally. हाँ बात हुआ हम लोग अभी విజయ్ ఓకే ఓకే. సో కార్గిల్ వార్ వచ్చేసి 1999 మే 3కి స్టార్ట్ అయింది. మళ్ళీ మనం ఎప్పుడు విన్ అయ్యామంటే 1999 జూలై 26 రోజు మనం విన్ అయ్యాం. వాళ్ళు గివ్ అప్ ఇచ్చేసారు, మనం విన్ అయిపోయాం అన్నట్టు. ఆ ఏరియాలోనే మొత్తం వార్ జరిగింది. సో వాళ్ళ మెమరీస్ అన్నట్టు చనిపోయిన వాళ్ళవి దాదాపు 527 పీపుల్, 527 సోల్జర్స్ ఆ వార్లో చనిపోయారు అన్నట్టు. కార్గిల్ వార్లో 527 పీపుల్. సో వాళ్ళ గుర్తుగా ఇక్కడ వాళ్ళ మెమరీస్ గుర్తుగా ఇవి ఏర్పాటు చేశారు ఇక్కడ. నిజంగా వాళ్ళందరి కోసం మనం ఒకసారి సెల్యూట్ చేయాల్సిందే. రియల్ హీరోస్. సో మన ఇండియా కోసం వాళ్ళ ప్రాణాలనే పోగొట్టుకున్నారు కదా. అందులో చాలా మందికి నేను ఇప్పుడు చూసాను వార్ మెమోరియల్, అక్కడ ఉంది కదా వార్ మెమోరియల్. సో అందులోకి కెమెరా అలౌడ్ లేదు, ప్రైవేట్ ఏరియా. అందులో ఏముందంటే చనిపోయిన సోల్జర్స్కి, మేజర్స్కి పరమవీర చక్ర, ఇట్లా సోల్జర్స్లో స్టేజెస్ ఉంటాయి కదా. కొందరికి పరమవీర చక్ర, కొందరికేమో వీర చక్ర, కొందరికి అట్లా ఇచ్చారన్నట్టు వాళ్ళు చనిపోయాక వాళ్ళకి. సో వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి ఎవరెవరికి ఇచ్చారనేది కూడా. చాలామంది చనిపోయారు కదా, వాళ్ళందరికీ ఇచ్చారు. అండ్ ఇంకా ఆ వార్లో యూజ్ చేసిన గన్స్, మిస్సైల్స్, వాటికి సంబంధించిన మెమరీస్ ఫొటోస్ ఉన్నాయి. అండ్ ఇంకేమున్నాయంటే మిషన్ గన్స్, ఏమేమి ఫైటర్ జెట్స్ యూజ్ చేశారో చిన్న 3D బొమ్మలు ఉన్నాయి అందులో. ప్లస్ ఈ హిల్ స్టేషన్ ఉంది కదా, ఇదంతా 3Dలో చిన్నగా డిజైన్ చేసి పెట్టారు. ఎక్కడి నుంచి పాకిస్తాన్ వాళ్ళు వచ్చారు, మన వాళ్ళు ఎక్కడి నుంచి అటాక్ చేశారు అనేది అంతా 3Dలో చిన్నగా ఇంత పెద్దగా ఉందన్నట్టు. అందులో ఫొటోస్ చిన్న చిన్న 3D బొమ్మలు పెట్టేసి అక్కడ చిన్న చిన్న నేమ్ ప్లేట్స్ పెట్టి ఎటు నుంచి అటాక్ అయింది, మనం ఎట్లా అటాక్ చేసాం అనేది మొత్తం ఉంది. ప్లస్ అక్కడ వార్ ఎలా జరిగింది అనేది కూడా పెద్ద టెక్స్ట్ పెట్టేసి అది కూడా పెట్టారు. ఎంతమంది చనిపోయారు ఏంది అనే డీటెయిల్స్ అన్నీ అందులో ఉన్నాయి. సో అందులోకి మాత్రం కెమెరాలో లేదు, మనం డైరెక్ట్గా వెళ్ళి చూడడమే. ఇంకా సో లోపల ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు చూడడానికి. ఈ కొండలన్నిటి గురించి డీటెయిల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు వచ్చారు, ఎట్లా అటాక్ అయింది అనేది. సో అప్పుడు ఇదంతా మంచుతో క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో మన సోల్జర్స్ ఎవరు లేరు. ఈ కొండల బ్యాక్ సైడ్ నుంచి పాకిస్తాన్ వాళ్ళు వస్తుంటే గొర్రెల కాపర్ వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు చూసి ఇండియన్ ఆర్మీకి ఇన్ఫామ్ చేశారట. సో అప్పుడు ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయ్యి వార్ స్టార్ట్ చేసింది అన్నట్టు. యాక్చువల్లీ ఇక్కడి నుంచి లైన్ ఆఫ్ కంట్రోల్ 9 కిలోమీటర్స్ ఏమో ఉందంట. సో 9 కిలోమీటర్స్ క్రాస్ చేసి మరి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చి మరి అంటే వార్ స్టార్ట్ అయింది, మన వాళ్ళు ఆ వార్ని తిప్పికొట్టారు. సో ఫైనల్గా మనమే గెలిచాం. 1999 జూలై 26 రోజు ఫైనల్గా వార్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మనం చాలామంది సోల్జర్స్ని మిస్ అయిపోయాం. సో అందులో ఫోటో గ్యాలరీ కూడా ఉంది. కార్గిల్ వార్ కార్గిల్ వార్ జరుగుతుంటే ఆ వార్కి సోల్జర్స్ వెళ్ళేటప్పుడు ఫొటోసు, వార్ జరిగేటప్పుడు ఫొటోస్ ఉన్నాయి. వార్ జరిగాక విన్ అయ్యాక ఆ కొండ మీద మన ఫ్లాగ్ ఎగరేసుకుంటూ ఆ ట్రూప్ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఫ్లాగ్ పట్టుకొని విన్ అయినట్టు. సో అట్లా కొన్ని ఫొటోస్ దిగారు. వాళ్ళ గ్యాలరీ మొత్తం అందులో ఉందన్నట్టు. సో అదే ఆ వార్ మెమోరియల్. అండ్ ఇంకా ఆ వార్లో యూజ్ చేసినవి ఇవన్నీ. సో అది మిరాజ్ 2000 అంట, MiG-26 అనుకున్నాం, మిరాజ్ 2000. సో చాలా పెద్దగానే ఉంది వార్ మెమోరియల్.